ఇక పార్వతీపురం మన్యం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 21న జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం జరగనుందని కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మొత్తం 99,507 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. 21న పోలియో చుక్కలు మిస్ అయిన పిల్లల కోసం 22, 23 తేదీలలో ఇంటింటి సర్వే నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. పోలియో రహిత సమాజాన్ని నిర్మించడంలో తల్లిదండ్రులు తప్పనిసరిగా భాగస్వామ్యం కావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఉన్నటువంటి 5 ఏళ్ల పిల్లలందరికీ కూడా పోలియో చుక్కలు పడేలాగా వీధిగా ఒక్కొక్కరికి బాధ్యత అప్పచెప్పి గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క పిల్లవాళ్ళు కూడా మిస్ కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అన్ని శాఖల అధికారులది ఉంది. హెల్త్ వాళ్ళు పోలియో మందులు తీసుకొస్తారు, అందుబాటులో ఉంటారు అక్కడ. కానీ అవగాహన కల్పించాల్సిన బాధ్యత అన్ని శాఖలది. ఐసిడిఎస్ ముఖ్యంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి పిల్లల లిస్ట్ అన్నింటినీ కూడా ముందుగానే తీసుకొని 100% వాళ్ళని ఆ రోజుకి అందుబాటులో ఉండేలాగా చూసుకోవాలి. అదేవిధంగా ఆర్టీసీ బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లో అక్కడ కూడా కొద్దిగా తగిన పల్స్ పోలియో సెంటర్ ఏర్పాటు చేయండి. ఏ ఒక్కరు కూడా మిస్ కాకూడదు, జర్నీ వల్ల కానీ ఇంకో కారణం చేత కానీ ఒక్కరు కూడా మిస్ కాకూడదు అనేది సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మున్సిపాలిటీస్లో వార్డ్స్ ఒక్కొక్క ఇంట్లో 2-3 ఫ్యామిలీస్ కూడా ఉంటాయి, కొన్నిసార్లు మిస్ అవుతారు. సో ఒక్కరు కూడా మిస్ కాకూడదు అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకున్నాం. సో